ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ ఎంపికయ్యారు. కాబోయే సుప్రీం లీడర్ ఎవరనే సస్పెన్షన్కు చెక్ పెడుతూ ఇరాన్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. మరోవైపు తన ఆమోదం లేకుండా ఇరాన్ కొత్త నాయకుడు ఎక్కువ కాలం అధికారంలో ఉండరంటూ ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఇరాన్ సుప్రీం నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఇజ్రాయెల్ తొలి క్షిపణులను ప్రయోగించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇరాన్ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరుపుతున్నటువంటి ఏదైతే యుద్ధంలో ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిణామము. ఇరాన్ దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణాంతరము ఆయన కుమారుడు రెండవ కుమారుడు ముస్తఫా ఖమేనీని ఆయన వారసుడిగా చేస్తూ ఆ దేశ కొత్త సుప్రీం నాయకుడిగా ఎంపిక చేసినటువంటిది ఈ రోజు తెల్లవారుజామున ఇరాన్ అధికారికంగా మీడియా ప్రకటించినటువంటిది. దాదాపు అంటే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే అలీ ఖమేనీ మరణాంతరము వారసుడిపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు తన అనుమతి లేకుండా అక్కడ ఎవరు కూడా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించరు అన్నటువంటిది, సుప్రీం నాయకుడు ఎవరు కారు అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఒక్కసారిగా కూడా ఈ రోజు తెల్లవారుజామున అటు వారసుడిగా దాదాపు 88 మందితో ఉన్నటువంటి ఒక సుప్రీం నాయకుడికి సంబంధించినటువంటిది. గతంలో అలీ ఖమేనీ తను బ్రతికున్నప్పుడే తన కుమారుడికి వారసుడిగా ఉండే విధంగా అధికార బలాన్ని కూడా ఆయన తయారు చేసినటువంటిది. ఆ సుప్రీం కి సంబంధించినటువంటిది పలు ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి అధికారాలను నియమించాడు. కానీ ఏదైతే ఇటు ఇరాన్ యుద్ధంలో అలీ ఖమేనీ మరణాంతరం జరుగుతున్నటువంటి పరిణామాలపై అక్కడ ఎవరు కూడా అంటే వారసుడిగా నిర్ణయించే ముందు కూడా ఖచ్చితంగా అమెరికాకి నిర్ణయాలతోటే అక్కడ వారసుడు ఉంటారు అన్నటువంటిది దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా అటు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలకు ఈ రోజు ఇరాన్ చెక్ పెట్టిందని చెప్పవచ్చు. ఏదైతే అంటే వారసుడిగా నియామకం జరిగిందన్నటువంటి వార్తల నేపథ్యం తర్వాత ఇటు డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తన అనుమతి లేకుండా ఇరాన్ అధ్యక్ష సుప్రీం ని నియమించడము అది అంటే సమంజసం కాదు అంటూ కూడా ఖచ్చితంగా తన నెక్స్ట్ టార్గెట్ ఎవరైతే మనకు ఇప్పుడు నూతనంగా నియమించబడినటువంటి ముస్తఫా ఖమేనీ పైనే అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడము కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై అంటే ఇక్కడ ముస్తఫా ఖమేనీ కూడా చాలా కీలకంగా తనను అధికారికంగా నియమించిన తర్వాత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏదైతే ముందు జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు, నెక్స్ట్ మా టార్గెట్ డొనాల్డ్ ట్రంప్ అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు మరొక వైపు ఇరాన్ అధికారికంగా కూడా ప్రకటించింది. ఇప్పటికీ కూడా దాదాపు 9 రోజుల యుద్ధం అంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి యుద్ధం 9వ రోజుకు జరిగింది. ఈ ఇరువైపులో కూడా చాలా భారీ నష్టం జరిగింది. కానీ ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడిగా సుప్రీం నాయకుడిగా నియామకం జరిగిన తర్వాత ఇజ్రాయెల్ పై చాలా కీలకంగా కూడా కొన్ని ప్రాంతాలపై అంటే ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు నియమించబడ్డాడు అంటూ కూడా వైమానిక దాడులతో కొంత కీలకమైనటువంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ పై దాడి చేసిందని అక్కడ ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటిది సైనిక అధికారులు కూడా IRIB కూడా టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు అంటే తమ నాయకుడుకు నియామకంపై స్వాగతం చెప్తూ కూడా ఈ విధంగా దాడి చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ IRIB కి సంబంధించినటువంటిది కీలక ప్రకటన చేసింది. కానీ ఇరువైపులా కూడా అమెరికా చేస్తున్నటువంటి ఏదైతే డ్రోన్లు వైమానిక దాడులతో ఒకవైపు ఉంటే ఇరాన్ అధ్యక్ష పీఠాన్ని సుప్రీం నాయకుడి పేరు ఖరారు చేయడము తెల్లవారుజామున ఖరారు చేయడము దానికి ఇరాన్ మీడియా కూడా అధికారికంగా ప్రకటించడము రానున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించినటువంటిది సుప్రీం నాయకుడి పేరు మాత్రము ఒక్కసారిగా కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఏ విధంగా ఉంటుంది, తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యాచరణతో ఏ విధంగా ముందుకు వెళ్తాడన్నది చూడాలి. రైట్, థ్యాంక్ యూ కళ.